ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ ను సునీత కలిశారు. వివేక హత్య కేసు గురించి చర్చించారు. అలాగే వర్రా రవీంద్రారెడ్డి పెట్టిన అసభ్యకర పోస్టులపై కూడా ఆరా తీశారు. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వర్రా ఇచ్చిన వాంగ్మూలం పైన చర్చించినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో ఉన్న కేసును కూడా పులివెందులకు బదిలీ చేసే విషయంపై అడిగి తెలుసుకున్నారు సునీత. కడప ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ ను సునీత కలిశారు. వివేక హత్య కేసు గురించి చర్చించినట్లు తెలుస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, కడప ఎస్పీని సునీత కలిశారు. సో ఏమేమి చర్చించారు ఎస్పీతో సునీత? శంకరి వైసీపీ సోషల్ మీడియా సంబంధించి సైకోలకు సంబంధించి పోస్టులు పెట్టిన నేపథ్యంలో, అంటే సునీత పైన వాళ్ళ ఫ్యామిలీ పైన పోస్టులు పెట్టిన నేపథ్యంలో కడప ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఇప్పుడే వివేక కుమార్తె సునీతారెడ్డి కలవడం జరిగింది. అయితే ఆమె గతంలో పెట్టిన పోస్టులకు సంబంధించి వర్రాతో పాటు వాళ్ళ గ్యాంగ్ అంతా ఆమె పైన, ఆమె తండ్రి పైన, హత్యకు గురైన ఆమె తండ్రి కూడా పెట్టారు. ఈ కేసులకు సంబంధించి ఆమె ఆల్రెడీ తెలంగాణలో కేసు నమోదు చేశారు. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఈ కేసు మళ్ళీ ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా సైకోలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో ఆ కేసు బదిలీ ఇక్కడ కడపకి పులివెందులకి ట్రాన్స్ఫర్ చేసే విషయం ఏం మాట్లాడినట్టు నాకు తెలుస్తుంది. అలాగే ఇటీవల జరుగుతున్న ఇటీవల ఇప్పుడు మొన్న వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్ తర్వాత అతను వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఒక శత్రువుగా ఉన్నాడో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఆ కంటెంట్ పంపిస్తేనే నేను పంపించాను, నాకు వాట్సాప్ చేశాడు, నేను పంపించాను అంటే వైఎస్ అవినాష్ రెడ్డి కార్యాలయం నుంచే ఆ కంటెంట్ వచ్చింది. సునీతారెడ్డి పైన కానీ, విజయమ్మ పైన కానీ, శర్మిలారెడ్డి పైన కానీ వీళ్ళందరి పైన కూడా, సునీత ఫ్యామిలీ పైన ముఖ్యంగా ఇవన్నీ కూడా వివేక్ అక్కడ ఎంపీ అవినాష్ ఆఫీస్ నుంచే నాకు కంటెంట్ వచ్చింది. ఆ కంటెంట్ వచ్చిన తర్వాత నేను పంపించాను అనే వాంగ్మూలంలో ఇటీవల ఆమె విన్న విషయాలన్నీ మీడియా ద్వారా. సో ఇప్పుడు ఈ విషయాలను ఒకసారి నిర్ధారణ చేసుకోవడానికి ఎస్పీ దగ్గర కూడా చర్చించినట్టు తెలుస్తుంది. నిజంగా అవినాష్ రెడ్డి నుంచి వచ్చిందా వాంగ్మూలం కూడా కరెక్ట్ గా చెప్పాడు అతను అనేది ఎస్పీని అడిగి ఆరా తీసి మనకు తెలుస్తుంది. సో ఈ అవినాష్ ఎందుకంటే ఆమె తండ్రి చనిపోయిన నుంచి అవినాష్ ప్రధాన శత్రువుగా మారాడు. సో అక్కడే అతనే తప్పకుండా పంపించుంటాడనే నమ్మకం కూడా కలిగింది. ఇప్పుడు ఈ వర్రా వాంగ్మూలం ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి చూస్తే కన్ఫామ్ గా ఇచ్చినట్టుంది. తదుపరి చర్యలో ఎంపీ అవినాష్ రెడ్డిపై కూడా ఫిర్యాదు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ వాంగ్మూలం కరెక్ట్ అయితే, అలాగే తెలంగాణ కేసు ఇక్కడ బదిలీ అయిన తర్వాత ఈ వంటిని పులివెందుల్లో ఫిర్యాదు ఇచ్చేదానికి ఆమె సిద్ధంగా ఉన్నారు. రేపో మాపో పులివెందుల్లో ఆమె కంప్లైంట్ ఇచ్చే విధంగా ఉన్నది. ముఖ్యంగా ఈ అవినాష్ రెడ్డి కార్యాలయం నుంచి వచ్చిన ఈ కంటెంట్ ఏదైతే ఉందో అవినాష్ రెడ్డి గురించి కూడా ఆమె బాగా ఆరాధిస్తున్నట్లు ఎస్పీతో విద్యాసాగర్ నాథ్తో మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.